శ్రీ గజానన లీలామృతం అధ్యాయం 1 మహారాష్ట్ర ఔన్నత్యము ప్రస్తావన. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురు విఠలానందాయ నమః. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పెద్దలు చెప్పారు. ప్రతి వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఎంతో కొంత సేవ చేసి రుణం తీర్చుకోవాలి. తల్లి తర్వాత స్థానం జన్మభూమి, అంటే తాను పుట్టిన భూమి అనగా మాతృభూమికి సేవ చేయాలి. ఈ విషయంలో కొంచెం పరిశీలనగా యోచించాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులోయి అని మన గురుజాడ గారి ప్రబోధం ప్రకారం మన మాతృభూమి అంటే మనం జన్మించిన సమాజంలోని మానవులే కాక సకల జీవులను, అడవులు, కొండలు, పొలాలు, నదులు, చెరువులు కూడా మాతృభూమి యొక్క సంపద అని తెలియవస్తుంది. కావున ప్రతి వ్యక్తి తన బుద్ధి వికాసంతో, తన సంపాదనతో సమాజమునకు పనికివచ్చే సేవలు చేస్తేనే మాతృభూమి యొక్క రుణం తీర్చినట్లు. అట్లు చేయని వాడు రుణగ్రస్తుడేనని మహాత్ముల వాక్కు. మనకు జన్మనిచ్చిన భరతభూమి పుణ్యభూమి, కోట్ల కొలది మహాత్ములకు జన్మనిచ్చిన యోగభూమి. ఇదే పుణ్యకర్మల భూమి. ఎన్నో కుతంత్రాలు చేసేవారు చేస్తున్నా కొలది మంది పుణ్యాత్ముల సత్కర్మలు, నిష్కామ కర్మల వలన మన అందరికీ అన్నాన్ని అందిస్తున్నది భారతమాత. అటువంటి భారతదేశంలో మహారాష్ట్రము భక్తి మార్గములైన ఎందరో మహాత్ములను లోకానికి అందించింది. ఎంతో గొప్ప సంస్కృతి, పుణ్యచరిత్ర కలిగిన మహారాష్ట్రమునందు వెలసిన ఒక తేజోరాశి జ్ఞానఖని శ్రీ గజానన మహారాజ్. వారి చరిత్ర తెలుసుకొని పునీతులవుదాము. ఒకానొక కాలంలో మహారాష్ట్ర ప్రజలలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారి ప్రబోధముల ఫలితంగా చెక్కు చెదరని ధైర్యము, మొక్కవోని స్థైర్యము పెళ్ళుబికింది. శివాజీ మహారాజ్ నేతృత్వంలో మొఘలాయులను ఎదిరించి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆ గడ్డకు అన్ని రంగాలలో మంచి పేరే ఉంది. అచట జన్మించిన భక్తి పూర్ణులను దేశములు కీర్తిస్తున్నాయి. భక్తులైన తుకారాం, నరసీ మొహతా, తులసీదాస్, కబీర్ దాస్, కమలాదాస్, సూరదాస్ ఎందరో భగవంతుని దర్శనం పొందారు. అంతేకాక నామదేవ్, జ్ఞానదేవ్, నివృత్తినాథ్, సోపాన్ దేవ్, ముక్తాబాయి, నరహరి కంసాలి, చాంగదేవ్, జానాబాయి, కన్హోపాత్ర, సతీ సక్కుబాయి, చోగామాలి, సావతామాలి, కూర్మదాస్, దామాజీ పంత్, సమర్థ రామదాస్, శివాజీ మహారాజ్ వంటి మహాపురుషులు చరిత్రకెక్కి ఉన్నారు. మహాయోగులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభు స్వామి సమర్థులు, అక్కల్కోట్ మహారాజ్, షిరిడీలోని శ్రీ సాయినాథ్ మహారాజ్, వాసుదేవానంద సరస్వతి స్వామి సాక్షాత్ దత్తావతారులని కొనియాడబడినారు. శ్రీ సాయిబాబాకు సమకాలీకులైన శ్రీ గజానన్ మహారాజ్ కూడా దత్తావతారులే. వీరందరూ మహారాష్ట్రమునకు వెలుగు ప్రసాదించిన వారే. శ్రీ గజాననుల ప్రథమ దర్శనం. అకోలా జిల్లా ఖాంగాం తహసీలులో షేగాం అనే ఒక గ్రామం ఉంది. స్వాతంత్ర్యం రాకముందు దానిని విదర్భ రాజ్యం అనేవారు. ఆ గ్రామం మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. ఇప్పుడు అది పెద్ద పట్టణంగా మారింది. అప్పట్లోనే ఆ గ్రామంలో మంచి శ్రీమంతులైన వర్తకులు ఉన్నారు. మోతుబారులైన రైతులు గ్రామాధికారులుగా ఉన్నారు. అన్ని హంగులు కలిగి ఉన్నది ఆ గ్రామం. ధర్మపరులు, సదాచార సంపన్నులు నివాసముండే ఆ గ్రామంలో శ్రీ గజానన స్వామి అకస్మాత్తుగా ప్రకటితమైనారు. వారెక్కడి నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఎవరు, ఏ జాతికి చెందినవారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. భగవంతునికి కులము జాతి లేదు, తల్లిదండ్రులు లేరు. మహాత్ములకు కూడా అంతే అని భావించాలి. ఈ అనవసర విషయ సేకరణ యందు, విషయ వివరణ యందు సమయం వృధా పుచ్చటం మనకు మంచిది కాదు. వారి సాధనా సంపత్తి, వారి ప్రభావ ప్రకాశములను, మహత్తును తెలియగోరే వారికి పై విషయాలు అనవసరం. బాగా దాహంగా ఉన్నప్పుడు త్రాగడానికి అవసరమైన నీరు దొరికితే చాలు అని తాగేస్తాము. ఆ నీరు బావి నీరో, బోరింగ్లోని నీరో, నది నీరో, చెరువు నీరో అని ఆరాలు తీయటం అవివేకంగా భావిస్తాము. ఈ అనవసరపు ఆరాలతో దాహం మరింత పెరిగి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే
మహాత్ములు తారసపడినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు విచారించుకోరాదు, సందేహాలకు మనస్సులో తావేయరాదు. అలా సందేహిస్తూ ఉండే వారి ఆంతర్యాన్ని వారు తేటతెల్లంగా తెలుసుకొని సంశయాత్ములను దరిచేరనీయరు. అందువలన మహాత్ముల చరిత్రలోని అంశాలను వారుగా చెప్పితే వినాలి కానీ ప్రశ్నించరాదు. శ్రీ గజాననులు క్రీస్తు శకం 1878 ఫిబ్రవరి 23వ తేదీన సరియగు మాఘమాసం బహుళ సప్తమి తిథి నాడు మధ్యాహ్న వేళ షేగాంలో దేవదాస్ అనే ధార్మికుని ఇంటి ముందర చెట్టు క్రింద ప్రకటమైనారు. దేవదాసు ఇంటిలో ఆ రోజు ఆయన కుమారునికి శాంతి జరిపించినారు. అనేక మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. అందరూ తిన్న ఎంగిలి విస్తరులు ఆ ఇంటి కెదురుగా చెట్టు కింద పారవేసినారు. శ్రీ గజానన స్వామి బికారి వలె ఎంగిలి విస్తరాకులలోని మెతుకులు ఏరుకొని తింటున్నారు. కానీ ఆ దారిన ఎందరో పోతున్నా వస్తున్నా ఆ స్వామి ఎవరికీ కనిపించలేదు. ఏదో సంభాషించుకుంటూ బంకట్లాల్ అగర్వాల్ను అతని మిత్రుడైన దామోదర్ పంత్ కులకర్ణియును తటాలున ఆగి చెట్టు క్రింద ఎంగిలి విస్తరాకుల వద్దనున్న స్వామిని చూచారు. బంకట్, మిత్రమా చూడు, ఆ సాధువు గారు ఎంత ఆకలిగా ఉందో, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అన్నాడు. బంకట్లాల్ మనసులో ఇలా ఆలోచించసాగాడు. ఈయన పిచ్చివాడు కాదు, ఎవరో సిద్ధపురుషుడై ఉండవలే. భాగవతంలో వర్ణించబడిన అవధూత లక్షణాలు ఈయన ముఖంలో ప్రస్ఫుటంగా గోచరించుచున్నవి. ఈయన ముఖమండలం ఎంతో శాంత గంభీరమై విరాజిల్లుచున్నది. ఈయన దృష్టి పరమాత్మయందు కేంద్రీకరించబడి ఉన్నది. ఆ తపో మహిమ, సాధనా సంపద అంతయు ఆ దేహదారుఢ్యం వల్లనే తెలియజేయబడుచున్నది. ప్రకాశమానమైన దివ్య వర్చస్సు ద్వారానే వారు గొప్ప యోగి పుంగువులని తెలుస్తున్నది. అటువంటి యోగి మహాత్ముడు ఈ వింత చర్య ఎందుకు చేస్తున్నారు? ఆకలి బాధ ఎక్కువైనదేమో అనుకుంటే ఈ అన్నశాంతి జరిపించిన గృహస్థు పరమ ధార్మికుడు. తలుపు తట్టి అడిగితే అన్నార్థుడైన సాధువుకు పెట్టినటువంటి మూర్ఖుడు కాదు. ఈ సాధువు గారు ఈ లీల కావాలనే చేస్తున్నాడేమో, అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలిపే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారేమో. వంటి మీద బట్ట లేదు, దిగంబరుడై ఉన్నాడు. మండు టెండలో ఇలా కూర్చొని ఎంగిలి మెతుకులు తినడంలో ఏదో రహస్యం కానీ పరమార్థం కానీ ఉంటుంది. కానీ సామాన్యుడు మాత్రం కాదు అని నిర్ణయించుకొని కొంచెం ముందుకు వచ్చి దామోదర్తో, ఈ సాధువు పిచ్చివాడు కాదు, యోగి అయి ఉండవలెను అంటూనే, స్వామి, ఈ ఎంగిలి ఆకులలోని మెతుకులు ఎందుకు తింటున్నారు? మీకు ఆకలిగా ఉంటే భోజనం పెట్టిస్తాను అన్నాడు. సామాన్యుల దృష్టికి రత్నము రాయిలాగే కనిపిస్తుంది. రత్నాల పరీక్షకుని దృష్టికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఆ విధంగా బంకట్లాల్కి మాత్రమే ఆ సాధువు సిద్ధుని వలె గోచరించారు. వారికి భోజనం పెట్టించాలనే భావన అతనికి కలిగింది. బంకట్లాల్ ద్వారా స్వామి షేగాం ప్రజలకు పరిచయం చేయబడినారు. ఆ షేగాం ప్రజలు ఎంతో ధన్యులైనారు. స్వామి తీక్షణమైన దృష్టితోనూ చిరునవ్వుతోనూ బంకట్ వంక చూస్తున్నారు. స్నేహితులు ఇరువురు స్వామి శరీరంలోని ప్రతి భాగము దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉండడాన్ని గమనిస్తున్నారు. సుందరమైన ముఖవర్చస్సు, విశాల వక్షస్థలము, శరీర సౌష్ఠవము, నిజానంద మగ్నమైన ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరదనిపిస్తూ ఉన్నది. గురుసేవా భాగ్యం. శ్రీవారి అనుగ్రహ దృష్టి సారింపబడేసరికి వారి జన్మలు పవిత్రమైనాయని అనిపించింది. సరే, భోజనం తెమ్మన్నట్లుగా శ్రీస్వామి తలపంకించారు. వెంటనే మిత్రులిరువురు మనస్సులోనే నమస్కరించుకుని దేవదాసు తలుపు తట్టారు. విషయం ఆ గృహస్థునకు తెలిపారు. అన్నీ వడ్డించిన విస్తరి ఒకటి తెచ్చి స్వామి ముందుంచారు. బ్రహ్మ రసాస్వాదన చేస్తుంటే స్వామికి రుచులతో ఏమి పని అన్నట్లుగా ఆ పదార్థాలన్నీ కలిపేసి ఒక్కటిగా చేసి ఇంతింత ముద్దలు చేసి గబగబా భుజించేశారు. మిత్రులిరువురు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. నీరు తెచ్చి ఇవ్వడం మర్చిపోయారు. స్వామి నిజంగా మహాత్ముడే, కానీ సామాన్యుడు కాదు. ఈ స్వామి పాదధూళి చేత మన షేగాం ఎంతో ధన్యమైంది. నిజంగా బ్రహ్మానందంలో మునిగి ఉండే స్వామికి మనం చేతనైన సేవ చేయగలగడం మన అదృష్టం అనుకుంటూ స్వామి వద్దనున్న కమండలం వంక చూశారు. అది ఖాళీగా ఉంది. స్వామి, నీరు తెచ్చి ఇవ్వనా అన్నాడు దామోదర్. స్వామివారు మందహాసం చేస్తూ,
మీకు అవసరమైతే తెచ్చివ్వండి. ఒకే బ్రహ్మ ఈ జగత్తులో అనేక రూపాలలో నిండి ఉన్నాడు. నీవు అనే భేదం లేదు. కానీ లౌకిక ప్రపంచంలో దేహదారులకు కొన్ని వస్తువులు అవసరమే. ఇప్పుడు అన్నం తిన్నాను కదా, నీరు త్రాగడం అవసరమే. అందుచేత మీరు తేవాలనుకుంటే నీరు తెండి అన్నారు. వెంటనే దామోదర్ దేవదాస్ ఇంటి వైపుకు నీరు తేవడానికి వెళ్ళాడు. మిత్రులిద్దరికీ చాలా సంతోషమైంది. ఇటువంటి లోకోత్తరుడైన మహాత్మునికి కించిత్ సేవ చేసే భాగ్యం చిక్కినందుకు పట్టరాని ఆనందంగా ఉంది. ఆ భావం కలగడం కూడా విశేషమే. ఎంతో సంస్కారవంతులకు తప్ప సాధు సత్పురుష సేవలో పాల్పంచుకోవాలనే అభిలాష కలగదు. దామోదర్ నీరు తెచ్చే లోపల శ్రీ స్వామి నూతి దగ్గర వాడకం నీరు పశువులు తాగేటందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో నిల్వ ఉన్న నీటిని 2 చేతులతో త్రాగి బ్రేవుమని త్రయించారు. అవాక్కై చూస్తూ నిలబడిపోయాడు బంకట్లాల్. దామోదర్ గబగబా వచ్చి, స్వామి, ఆ నీరు త్రాగే నీరు కాదు, మురికి నీరు, పశువుల కొరకు ఏర్పాటు చేయబడినవి. నేను మంచినీరు తెస్తున్నాను కదా, అంతలో ఇంత తొందరపడినారేమి? బంకట్, నీవైనా స్వామిని వారించక చూస్తున్నావేమిటని నిలదీశాడు. బంకట్లాల్ తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నాడు. స్వామి ఎచ్చటి వారో, ఎందుకొచ్చారో? ఇటువంటి మహాత్ములు సామాన్యంగా జనపదాలలో ఉండడానికి ఇష్టపడరని, వారు తలుచుకుంటే సమస్త పదార్థాలను సృష్టించుకోగలరని, నిరాహారులుగానైనా ఉండగలరని అంటారు. అవధూతలు నిర్జన ప్రదేశాలలోనూ దుర్గమారణ్యాలలోనూ సంచరిస్తూ నిర్భయంగా జీవించగలరని శాస్త్రాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. జనుల నుండి వారికేమీనూ అవసరం లేదు. కానీ జనులను ఉద్ధరించుట అనే ఒకే ఒక కారణంగా భగవదాదేశం మేరకు మాత్రమే వారు జనపదాలలోకి వస్తారని పెద్దలు చెప్తారు. ఏది ఏమైనా నేను అదృష్టవంతుడనే. ఇటువంటి యోగి దర్శనం లభించింది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం దుఃఖశమనం, వందనం బంధమోచనం అన్నారు. నా జన్మ తరించినట్లే. ఆహా, భగవానుడే ఈ రూపంగా నాకు దర్శనమిచ్చాడని భావిస్తాననుకుంటూ కొయ్యబారి నిలబడ్డాడు. మిత్రుని ఆదలింపుతో ఉలిక్కిపడి బంకట్ మామూలు స్థితిలోనికి వచ్చాడు. ఈలోపు స్వామి మందహాసం చేస్తూ, దామోదర్, ఈ లౌకిక యుక్తులు నా దగ్గరనా? బ్రహ్మ సమస్త చరాచర వస్తువులలో ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడని చెప్పాను కదా. ఇందులో పవిత్రం అపవిత్రం మీ భావాలలోనే కానీ నా భావంలో లేవు. నీరు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా గంగాజలమని భావిస్తే ఆ నీరు ఆ రూపమే ధరిస్తుంది. మంచి నీరైనా, మంచి ఆహారమైనా మలిన భావనలతో స్వీకరిస్తే మలినమే అయిపోతుంది. యద్భావం తద్భవతి. నీరు కూడా ఈశ్వరుడే, త్రాగేవాడు ఈశ్వరుడే అనే భావంతో త్రాగాను. అవునులే, సామాన్యులైన మీకు ఇది ఎలా తెలుస్తుంది? సరే, తెలుసుకునేందుకు ప్రయత్నించండి అన్నారు. స్వామివారి యొక్క అమృత వాక్కులు వింటూ పులకించిపోయిన మిత్రులిరువురు ప్రణామం చేద్దామని వంగబోతున్నారు. స్వామి వాయు వేగంతో సమానంగా పరిగెత్తిపోయినారు. క్షణంలో మెరుపు మెరిసినట్లుగా అదృశ్యమైనారు. మిత్రులిద్దరూ నిస్సహాయులై చూస్తుండిపోయారు. వారి అనుగ్రహం వల్లనే మనకు దర్శనం ఇచ్చారు. మరల వారి అనుగ్రహం ఎప్పుడైతే అప్పుడే మనం వారిని కలవగలమన్నాడు దామోదర్. కానీ బంకట్లాలకు మనసంతా దిగులుగా గుబులుగా కలిసివేసినట్లయింది. మనసంతా స్వామి దివ్య రూపమే నిండిపోయింది. బంకట్లాల్ వ్యాకుల చిత్తుడవుట. శ్రీ స్వామి వాయువేగంతో అలా పరిగెత్తిపోవడంతో బంకట్లాల్ నిరాశతో ఆ దిక్కుకేసి అలా చూస్తూ కొంతసేపు ఉండిపోయాడు. దామోదర్ అతనిని ఓదార్చాడు. ఆయన అనుగ్రహంతో మనకు దర్శనమిచ్చినాడనుకో, మరలా ఆయన అనుగ్రహం కలగాలని ప్రార్థించుకుందామని సలహా చెప్పాడు. భావుకుడైన బంకట్లాల్ నిరుత్సాహంతో నిర్విన్నుడై అడుగులు దడబడగా నెమ్మదిగా అడుగులేస్తూ అక్కడి నుండి కదిలి అతనితో పాటు వెనుతిరిగాడు. దామోదర్ ఎంత చెప్తున్నా అతని మనసుకు ఎక్కడం లేదు. తన సంపాదనంతా ఎవరో దోచుకున్నట్లు అనిపిస్తుంది. శ్రీకృష్ణుని వదిలి ఉండలేని రాధ పరిస్థితి తనకు ఇప్పుడు అనుభవానికి వచ్చిందేమో అనిపిస్తుంది. తన ఆంతర్యమంతా స్వామియే నిండి ఉన్నారని ఒక క్షణం భావన కలుగుచున్నది. అయినా మరుక్షణంలో స్వామి దర్శనం కొరకు ఏదో తెలియని తపన కలిగి వేధిస్తున్నది. ఈ కొంచెం సమయంలో శ్రీ స్వామి యొక్క ఊహలతో, వారి ధ్యాసతో మనసంతా వేడెక్కింది. శరీరం కూడా కంపిస్తున్నది. స్వామి ఎక్కడికి వెళ్ళారో, స్వామి నిజంగా మరలా కనిపిస్తారా, కనిపించకపోతే నా ప్రాణాలు నిలవవేమో అనే భావనలు రాగానే తనలో తనకే ఇలా తోచింది. స్వామి సర్వజ్ఞులు. ఆ కొంచెం సేపట్లోనే మన మనస్సులోని భావాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మాత్రం తెలుసుకోలేరా?
ఏది ఏమైనా శ్రీ స్వామి వారి దర్శనం లభిస్తే తప్ప మనకు చిత్తశాంతి ఉండదు అనిపిస్తున్నది. బంకట్లాల్ ఇంటికి వచ్చాడు. ఎవ్వరితో ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు. ఆహారం నోటికి రుచించడం లేదు. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. స్వామివారి దివ్య మంగళ రూపమే కన్నుల ముందు నిలబడినట్లు ఆలాపన. బంకట్లాల్ అసలైన విరహవేదన అనుభవిస్తూ ఉన్నాడు. భాగవతంలోని శ్రీకృష్ణుని లీలలన్నీ ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి అని తెలుస్తున్నది. జల స్థల కాష్టములలో కూడా ఇష్టదేవతా సాక్షాత్కారం అంటారు. ఈ స్థితినే కాబోలు ఎటు చూసినా స్వామి రూపం నవ్వుతూ ఆశీర్వదిస్తూ కనిపిస్తున్నది. కానీ భౌతికంగా ఆయనను కలుసుకునే వరకు తనకు శాంతి లభించదనిపించింది. ఎవ్వరికి చెప్పుకోలేని వేదన ఇది. తండ్రితో మనసు విప్పి చెప్పేటందుకు ధైర్యం చాలలేదు. ఎవరో దారిన పోయే బిచ్చగాని కొడుకు తపన పడుతున్నాడని తెలిస్తే వారు మరో విధంగా ఆలోచిస్తారు. ఏ మంత్రమో మాయోపాయమో చేసి తన కొడుకును వశపరుచుకున్నారన్న మాయల మారి అని స్వామివారికి వ్యతిరేకంగా యోచించుతారు. అంతేకాదు తనను అసలు బయటకు పోనీయరు. అందుచేత తన భావనాలోకంలో తానే ఉండాలి. కానీ ఎవరికి ఏమి చెప్పరాదు అనుకుని తన మనసులో స్వామిని ప్రార్థించుకుంటూ సతమతమవుతున్నాడు బంకట్లాల్. అయినా తండ్రి భవానీరామ్ తనయుని ప్రవర్తనలోని మార్పును గమనించాడు. కుమారుని చేరబిలిచి ఇలా ప్రశ్నించాడు. ఏదో నలతగా ఉన్నట్లు గోచరిస్తున్నావు. నాకున్నంతలో నీకే లోటు చేయను. మరి ఇంత ఉదాసీనత నీకెందుకు కలిగింది అని నిలదీసి అడిగాడు. బంకట్లాల్ తడబడ్డాడు. మళ్ళీ సర్దుకొని, లేదు తండ్రి, నాకే విధమైన అనారోగ్యం లేదు. మీ వద్ద నాకేమీ కొదవలేదు. నిద్ర లేకనే లలితగా కనిపించుట, వేరే కారణం ఏమీ లేదు అంటూ తప్పుకున్నాడు. కానీ మనసులో స్వామి దర్శనాభిలాష తీవ్రమైంది. ప్రార్థన కూడా తీవ్ర స్థాయిలో జరుగుచున్నది. కాబట్టే ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. బంకట్ మానసిక ప్రార్థన. స్వామి మీకు సాధ్యాసాధ్యాలు లేవు కదా. మీరెక్కడ ఉన్నా సరే నా ప్రార్థన మన్నించి మరొక్కసారి దర్శన భాగ్యం కలిగించండి. స్వామి, ఈ దీనిని కరుణించండి. మీరు సాక్షాత్ దైవమేనని నా మనసు చెప్తున్నది అంటూ బంకట్ ప్రార్థిస్తున్నాడు. ఈ లోపల ఒక ఆలోచన వచ్చినది. తన వీధి చివరలో ఉన్న సజ్జనుడు, ఉదారుడైన జమీందారు రామ్జీ పంత్ దేశ్ముఖ్ జీ గుర్తుకొచ్చారు. ఆయన సాధు సజ్జనుల యందు భక్తి గలవాడు. తన అభిప్రాయం సరి అయినదా లేదా అనే విషయం తేల్చుకోవడానికి బంకట్లాల్ ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయనతో తాను చూసిన స్వామి విషయం అంతా వివరించాడు. తన భావనలను బయటపెట్టి మంచి సలహా ఇమ్మని కోరినాడు. రామ్జీ పంత్ విషయాలన్నీ విని చాలా సంతోషభరితుడైనాడు. ఆనందాశ్చర్యాలతో, నాయనా బంకట్, నీవు చాలా అదృష్టవంతుడివి, పుణ్యపురుషుడివి. నీ ఊహలన్నీ సమంజసమైనవే. వారు మరల నీ ప్రార్థన మన్నించి దర్శనమిస్తారు. నీకు ఆ మహాత్ముని దర్శనం లభించినప్పుడు నాకు కూడా దర్శనం ఇప్పించు. అటువంటి మహనీయుల దర్శనం, సంభాషణం 100 జన్మల పుణ్యఫలంగా దొరుకుతుంది అని ఆయన ఆశీర్వదించాడు. బంకట్లాల్ తన ఊహలను సమర్థించిన ఆ సజ్జనునికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. మనసులో ప్రార్థిస్తూ స్వామి కొరకు వెదకాలని ఊరిలోకి వచ్చాడు. బయట తిరుగుచున్నంతసేపు అతని కళ్ళు స్వామి కొరకు వెతుకుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో 4 రోజులు గడిచిపోయినాయి. బట్టలు కుట్టే పీతాంబరుడు బంకట్లాల్ని కలిశాడు. పీతాంబరుడు సజ్జనుడు. అందుచేత స్వామిని గురించి కొన్ని విషయాలు అతనితో చర్చించాడు. ఆయన దర్శనానికై తాను తప్పిస్తున్నానని తెలిపాడు. 1వ అధ్యాయం సమాప్తం.